ప్రభావతి కుటుంబాన్ని దెబ్బకొట్టడానికి అరుణ్తో కలిసి మాస్టర్ ప్లాన్ వేసిన రోహిణి. రోహిణి అసలు అరుణ్తో కలిసి ప్లాన్ వేయడం ఏంటి? రోహిణికి అరుణ్కి ఎలాంటి సంబంధం ఉంది? వాళ్ళిద్దరికీ ఉన్న పరిచయం ఏంటి? ఈ విషయాలన్నీ కూడా టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభావతి అయితే ఎలాగైనా సరే మనోజ్కి రోహిణికి విడాకులు ఇప్పించేసి తన బిడ్డకు గొప్పింటి సంబంధం తీసుకురావాలని నిర్ణయం తీసుకుంటుంది. సత్యం మాత్రం అలా చేయడం తప్పు. ఇద్దరు భార్యాభర్తల్ని విడదీయడం తప్పు. వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. రోహిణి ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా మనోజ్తో ఎప్పుడు ప్రేమగానే ఉంది కదా, వాణ్ణి బాగానే చూసుకుంది కదా. ఇలా విడాకులు ఇప్పించడం అన్యాయం అని చెప్పి సత్యం వద్దంటాడు. మీనా ఇంకా శృతి కూడా రోహిణి చేసింది తప్పైనా కూడా ఇద్దరు భార్యాభర్తల్ని విడదీయొద్దు అని చెప్పి చెప్పడంతో ప్రభావతి అయితే చాలా కోపంగా అక్కడి నుంచి కామాక్షి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక కామాక్షి ఇంట్లో కామాక్షి ఎంత చెప్తున్నా వినకుండా ప్రభావతి అయితే నేను అనుకున్నది చేసి తీరుతాను అని చెప్పి చెప్పడంతో కామాక్షి కూడా ఏమీ చేయలేక మీనాతో జరిగిందంతా చెప్పి ఇక మౌనంగా ఉండిపోతుంది. మీనా అయితే బాలుతో వాళ్ళిద్దరూ అలా విడిపోవడం కరెక్ట్ కాదండి. రోహిణి అబద్ధాలు చెప్పింది, మోసం చేసింది, అదంతా కూడా పక్కన పెడితే మనోజ్ని ఎప్పుడూ కూడా మంచిగానే చూసుకుంది కదా. మీ అన్నయ్య రోహిణి ఇద్దరూ ప్రేమించుకున్నారు. అలాంటి వాళ్ళని విడదీయడం కరెక్ట్ కాదు. రోహిణి లేక మీ అన్నయ్య ఎలాగైపోయాడో మీరు చూస్తున్నారు కదా అని చెప్పి మీనా చెప్పడంతో బాలు అయితే ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది. దానికి మనం ఏం చేయలేం కదా. ఇక జరిగిందంతా వదిలిపెట్టేసి నువ్వు ముందు నీ పని చూడు అని చెప్పి బాలు కూడా మీనాకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మీనా అయితే ఆలోచనలో ఉండి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. మరోపక్క రోహిణి మాత్రం ఎలాగైనా సరే ప్రభావతి తనకు చేసిన దానికి బుద్ధి చెప్పాలి, ఆ ఇంట్లో పెద్ద కోడలుగా సెటిల్ అవ్వాలి, ఎలాగైనా సరే ఆ ఇంటి హక్కులన్నీ నాకే రావాలి అని రోహిణి ప్లాన్ చేస్తూ ఉంటుంది. తనకు ఏం చేయాలి అనేది అర్థం కాకపోయినా కూడా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా విద్య మాత్రం రోహిణి నువ్వు చేసేది తప్పు, ఇలా చేయొద్దు, నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నువ్వు చేసిన తప్పులు అబద్ధాలు అన్నీ బయటపడిపోయాయి. ఇక చింటూ కూడా నీ కొడుకని తెలిస్తే ఇంకా ఏమన్నా ఉందా? నీ భర్త ఇప్పటికైనా సరే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు తనతో మాట్లాడు, నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో, క్షమించమని వేడుకో. కొద్దిగా టైం గడిచే కొద్దీ అతను మారతాడు, ఖచ్చితంగా నీ ప్రేమను అర్థం చేసుకుంటాడు అని విద్య చెప్పడంతో రోహిణి అయితే చూడు విద్య, నీకు అనవసరం, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేసి తీరుతాను అని చెప్పి విద్యకి వార్నింగ్ ఇస్తుంది. ఇక విద్య చాలా కోపంగా నువ్వు ఎంత చెప్పినా మారవు, ఇప్పటికీ ఇంత దెబ్బతిన్నా కూడా నువ్వు ఇంకా అదే పాట పాడుతున్నావు, నీలాంటి దాన్ని నా ఫ్రెండ్ చేసుకోవడం నా తప్పు, ఎంత వదిలించుకుందామన్నా నువ్వు వదలడం లేదు, దయచేసి నా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పడంతో ఇక రోహిణి కూడా చాలా కోపంగా విద్యకు గుడ్ బై చెప్పేసి అక్కడి నుంచి సుగుణమ్మ దగ్గరకు వెళుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సుగుణమ్మ కూడా విద్య చెప్పినట్టుగానే చెప్పడంతో రోహిణికి చాలా కోపం వస్తుంది. చూడమ్మా, నేనేం చేయాలో ఎలా ఉండాలో అదంతా నాకు తెలుసు, నువ్వు మాత్రం నా విషయంలో కల్పించుకోవద్దు, నీకు డబ్బులు కావాలో చెప్పు నేను ఇస్తాను, మీకేమైనా కావాలంటే చెప్పు నేను తీసుకొస్తాను, అంతే తప్ప నువ్వు నా జీవితంలో ఇక మీద ఇంటర్ఫియర్ అవ్వద్దు, ఆల్రెడీ నా జీవితాన్ని నాశనం చేసావు కదా, ఇంకా ఎంత చేస్తావు అని చెప్పి రోహిణి వాళ్ళమ్మని నానా మాటలు అంటుంది. ఇక ఆ మాటలు అన్నీ విన్న సుగుణం అయితే చాలా బాధపడుతుంది. ఎలాగైనా రోహిణికి న్యాయం జరిగేలా చూడాలి. బాలు మీనా ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళు నేను చెప్పిన దానికి ఒప్పుకుంటారు, ఖచ్చితంగా రోహిణి పరిస్థితి అర్థం చేసుకుంటారు, తన జీవితం అన్యాయం కాకుండా చూసుకుంటారు అని సుగుణమ్మ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క చింటూ రోహిణి దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఏం చేస్తున్నావు, ఈ టైంలో వచ్చావు, నన్ను బయటకు తీసుకెళ్ళడానికే కదా, నువ్వు మాతోనే ఉండిపోతావా అని చెప్పి అడుగుతూ ఉండగా ఆ మాటలకు చిరాకొచ్చిన రోహిణి చింటూని కూడా విసుక్కుంటుంది. ఇక అదంతా చూసి తట్టుకోలేని సుగుణమ్మ ఏదో ఒకటి నేనే చేయాలి అని చెప్పి గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఇక రోహిణి కూడా ఏదేమైనా సరే నేను ప్రభావతి చేసిన దానికి తగిన ప్రతిఫలం తీర్చుకుంటాను అని చెప్పి రోహిణి బయటకు వెళ్తున్నాను అని తన తల్లికి చెప్పి బయటకు వస్తుంది. బయట తనకు అరుణ్ కనిపిస్తాడు. అరుణ్కి బాలుకి చాలా పెద్ద గొడవలు ఉన్నాయి, ఖచ్చితంగా ఇతను నాకు హెల్ప్ చేస్తాడు అని చెప్పి అనుకుని అరుణ్తో ఎలాగైనా మాట్లాడాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉండగా అరుణ్ తన పని చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తను ఎక్కడ పనిచేస్తున్నాడు ఏంటి అనేది ఎంక్వైరీ చేసుకొని అరుణ్ని కలవడానికి వెళ్తుంది. ఇక అరుణ్ దగ్గరకు వెళ్ళిన రోహిణి
తనకు ఉన్న సమస్యను చెప్పి ఎలాగైనా తనకు హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేయడంతో అరుణ్ కూడా సరే అని చెప్తాడు. కానీ నేను తప్పుగా ఏ పని చేయను, నీకు ఏ విధమైన సహాయం కావాలో ముందే చెప్పు, ఆ తర్వాత నేను ఆలోచించుకొని చేస్తాను అని చెప్పడంతో రోహిణి కూడా సరే అంటుంది. ఇక అరుణ్ రోహిణి ఇద్దరూ మాట్లాడుకొని వెళ్తున్న దారిలోనే బాలు కనిపిస్తాడు. బాలు అయితే రోహిణిని చూసి రోహిణితో మాట్లాడాలి అనుకుంటాడు. కానీ తనతో మాట్లాడాలి అంటే తనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ని విధాలా మాట్లాడినా కూడా ఈ అమ్మాయికి బుద్ధి రాదు అని చెప్పి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మీనా అయితే పూలు అమ్ముకుంటూ ఉండగా తనకి కూడా రోహిణి ఎదురుపడుతుంది. ఇలా వరుసగా అందరికీ ఫ్యామిలీలో ఎదురుపడుతూ ఉంటే రోహిణికి కూడా చిరాగ్గా అనిపిస్తుంది. ఎలాగైనా సరే వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే ఒకరి తర్వాత ఒకళ్ళు ఎదురుపడి నాకు ఇంకా ఇరిటేషన్ పెంచేస్తున్నారు అని రోహిణి ఆలోచిస్తూ ఉండగా మీనా రోహిణి దగ్గరకు వచ్చి, చూడు రోహిణి, జరిగిపోయిందేదో జరిగిపోయింది. కొన్ని రోజుల్లోనే అత్తయ్య కోపం తగ్గిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఆ ఇంటికి మళ్ళీ కోడలుగా వచ్చేయచ్చు. అప్పటిదాకా నువ్వు బాధపడద్దు అని చెప్పి మీనా రోహిణికి చెప్తూ ఉండడంతో రోహిణి అయితే, చూడు, నీ అబద్ధపు సానుభూతి నాకేం అక్కర్లేదు. నేను చేసిందేం తప్పు కాదు. నేను మనోజ్ మీద ప్రేమతో ఆ ఇంటికి కోడలుగా ఉండాలని చెప్పి ఇదంతా చేశాను అంతే తప్ప నేనేదో తప్పు చేశాను అని నేను ఒప్పుకోవడం లేదు. నువ్వు ఇంకా నా మీద సానుభూతి చూపించింది చాలు, వెళ్ళి నీ పూలు నువ్వు అమ్ముకోపో అని చాలా చులకనగా మాట్లాడుతుంది. మీనాకైతే రోహిణి పద్ధతి మీద చాలా కోపం వస్తుంది. ఇంత జరిగినా కూడా నువ్వు ఇంకా మారవా అని చెప్పి రోహిణిని అడుగుతుంది. దానికి రోహిణి చాలా కోపంగా మీనాతో, చూడు మీనా, నా గురించి నీకు అనవసరం. నువ్వు నీ భర్త చేయాలనుకున్నదంతా చేశారు కదా, ఇక మీద ఎందుకు అబద్ధపు సానుభూతి చూపిస్తున్నారు? నా జీవితం నేను చూసుకోగలను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే మర్యాదగా ఉండదు అని రోహిణి చాలా గడుసుగా మీనాతో మాట్లాడుతుంది. మీనా అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నువ్వు ఎప్పటికీ కూడా మారవు, నీ లైఫ్ నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని చెప్పి రోహిణితో చివరి మాటగా చెప్పి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్తూ ఉండగా రోహిణికి సత్యం కనిపిస్తాడు. సత్యం అయితే రోహిణితో, చూడమ్మా రోహిణి, పద ఇంటికి వెళ్దాము, ఎక్కడ ఉంటావు చెప్పు, మీ అత్తయ్యకి నేను సర్ది చెప్తాను. జరిగిందేదో జరిగిపోయింది, ఇక పరిస్థితులన్నీ మారతాయిలే. ఇక నువ్వు ఏం కంగారు పడద్దు. నువ్వు జరిగిందంతా కూడా మీ అత్తయ్యకు చెప్పి నీ పరిస్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు క్షమాపణ కోరుకో. అప్పుడు ప్రభావతి నిన్ను ఖచ్చితంగా క్షమిస్తుంది. ఒక ఆడపిల్ల ఇలా రోడ్ల మీద ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి సత్యం చెప్తూ ఉంటే రోహిణి అయితే చాలా కోపంగా సత్యంతో, చూడండి, మీరు నాకేం చెప్పక్కర్లేదు. నేను మీ అంతటా మీరే వచ్చి నాకు క్షమాపణ చెప్పి గౌరవంగా ఆ ఇంటికి తీసుకువెళ్ళేలా చేస్తాను. అప్పటి వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను అని సత్యంకి కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. ఇక ఆ మాటలు విన్న సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఈ అమ్మాయి పద్ధతి ఇలా ఉంది? నేను అంత ప్రేమగా చెప్తున్నాను, ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకున్నాను, కానీ తనేమో ఇలా చెప్పి వెళ్ళిపోతుంది అని సత్యంకి కూడా చాలా కోపం వస్తుంది. ఇక తన జీవితం తన ఇష్టం అని చెప్పి మనోజ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రోహిణి కూడా పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది? మా అత్తయ్య మీద, నా భర్త మీద గృహహింస కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు వాళ్ళు నా కాళ్ళ దగ్గరకు వస్తారు కదా, నన్ను బతిమలాడుకొని ఆ ఇంటికి తీసుకువెళ్తారు కదా. పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు ఉండడం ఇష్టం లేక మా అత్తయ్య ఖచ్చితంగా అదే పని చేస్తుంది కదా అని చెప్పి రోహిణికి ఆలోచన వస్తుంది. అనుకున్నదే తడవుగా రోహిణి అయితే పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. కానీ అక్కడకు వెళ్ళిన తర్వాత అక్కడ అరుణ్ కనిపించి, నువ్వు ఇప్పుడే కేసు పెట్టడం కరెక్ట్ కాదు, కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అని చెప్తాడు. దాంతో రోహిణి, ముందు మనోజ్తో మాట్లాడాలి, అసలు తన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి, ఆ తర్వాతే నేను డిసైడ్ అవుతాను అని చెప్పి మనోజ్తో మాట్లాడడానికి అక్కడి నుంచి వెళ్తుంది. ఈ విధంగా గుండె నిండా గుడిగంటలు సీరియల్లో అయితే జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.